నమస్తే మిత్రులారా, నేను మీ అలెగ్జాండర్. ఈరోజు మనం చర్చించబోయే టాపిక్ వచ్చేసి ఏబిసిడి వర్గీకరణ, ఎస్సీ ఏబిసిడి క్లాసిఫికేషను, ఎస్సీ వర్గీకరణ అంశము యావత్ భారతదేశం మొత్తాన్ని ఇదొక కుదిపేస్తున్న అంశము. మరి మేధావులు కావచ్చు, టీవీ ఛానల్స్ కావచ్చు, వార్తాపత్రికలు కావచ్చు, గత 10 రోజుల నుండి ఇదే అంశం మీద చాలా చర్చలు, డిబేట్లు, ఇంటర్వ్యూలు ఈ కొనసాగుతున్న తరుణంలో మరి వర్గీకరణ అంటే ఏంది, ఈ ఎస్సీ వర్గీకరణ ఎందుకు చేయాల్సి వచ్చింది, ఈ రిజర్వేషన్కి సంబంధించిన అంశాల్లో ఎందుకు తారతమ్యాలు ఉన్నాయి, అసలు రిజర్వేషన్ ఎందుకు వచ్చింది, ఎస్సీ వర్గీకరణలో లాభపడుతున్న కులాలు కావచ్చు, సమాజం కావచ్చు, అదేవిధంగా నష్టపోతున్న కులాలు కావచ్చు, వర్గాలు కావచ్చు, వాటి యొక్క చరిత్ర, వాటికి సంబంధించిన నిజాలు, వాస్తవాలు, అనుమానాలు ఏవైతే ఉన్నాయో ఆ రేకెత్తించే అంశాలను మొత్తం నివృత్తి చేసే ఒక క్లియర్ కట్గా ఒక ఎనాలిసిస్ చేసే దృష్టికోణంలో మనం ఈరోజు టాపిక్ తీసుకోవడం జరిగింది. ప్రధానంగా ఎగ్జాక్ట్లీ రీసెంట్లీగా ఆగస్టు 1 నాడు ఏబిసిడి వర్గీకరణ అనేది న్యాయబద్ధమైంది, చట్టబద్ధమైంది, ఇది సబబే, ఆయా రాష్ట్రాలు మీరు వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పేసి 6:1 ఈ జడ్జిమెంట్ అనేది సిజేఐ భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ఆధ్వర్యంలో మిగతా ఈ 7 ఎవరైతే ఉన్నారో ఈ 7 న్యాయమూర్తుల ఈ కమిటీకి సంబంధించి, ఈ అపెక్స్ కమిటీకి సంబంధించి ఈ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ పంకజ్ మిత్తల్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎస్సీ వర్గీకరణ చేయడానికి పూర్తి హక్కులని, అధికారాన్ని రాష్ట్రాలకే ఉన్నదని చెప్పేసి ఈ జడ్జిమెంట్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ మనకు 6:1లో ఒక్కరు మాత్రమే ఈ జడ్జిమెంట్కి వ్యతిరేకంగా తన వాదనలు వినిపించడం జరిగింది. ఈ వాదనలు వినిపించిన దాంట్లో ఈమె బేలా ఎం త్రివేది అనేటామె తాను ఒక్కతే వ్యతిరేకించడం జరిగింది. అయితే మెజారిటీగా ఈ 6 మెంబర్స్ యాక్సెప్ట్ చేయడంతో ఈ యొక్క జడ్జిమెంట్ అనేది ఆల్మోస్ట్ క్లియర్ కట్గా ఈ వర్గీకరణకి పూర్తి చట్టబద్ధత ఉంది, దాన్ని చేయాల్సిన అవసరము, ఆవశ్యకత ఆయా రాష్ట్రాలకు ఉన్నది అని చెప్పేసి ఈ చంద్రచూడ్ ఆధ్వర్యంలో భారత న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఆధ్వర్యంలో తీర్పుని వెలువరించారు. ఇకపోతే ఈ వర్గీకరణ ఎందుకు వచ్చింది, దీనికి సంబంధించిన మూలాలు ఏంది అనేది పరిశీలిస్తే 1994 ఈదుమూడి అనే గ్రామం ప్రస్తుతం ఏపీలో ఉంది. ఇక్కడ గౌరవ మందకృష్ణ మాదిగ గారు ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ మూమెంటు ప్రారంభించబడింది. సుమారు ఎంతనంటే 10 మంది లోపే, ఒక 7. అయితే దీనికి గల కారణాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి చాలా కూలంకషంగా అలా ఉద్యమం స్టార్ట్ చేసే ముందరనే మాదిగ సామాజిక వర్గం
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి చేయడానికి గల కారణాలని ప్రస్తావిస్తూ భారత రాజ్యాంగం ఏదైతే ఉందో దాంట్లో ఈ దేశంలో అట్టడుగు వర్గాలకి అణగారిన వర్గాలకి కూడు లేక కుమ్ము లేక సమాజంలో ఊరికి దూరంగా నెట్టివేయబడ్డ వాళ్ళకి లేదు అని అంటే శవాలని బొందబెట్టే వాళ్ళకి ఈ దేశంలో ముమ్మాటికి మున్సిపాలిటీ పనిచేస్తున్న వాళ్ళకి వ్యర్థాలని ఎత్తిపోస్తున్న వాళ్ళకి వాళ్ళ పేరుకి గౌరవం లేక వాళ్ళకి ఆస్తులు లేక వాళ్ళ మీద అట్రాసిటీలు జరుగుతూ వాళ్ళ మీద దాడులు జరుగుతూ దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి. అయితే వీటికి సంబంధించి వీళ్ళ యొక్క ఉన్నతి కోసం అభ్యున్నతి కోసం విద్య వైద్యం ఆరోగ్యం సంక్షేమం అన్ని రంగాల్లో వీళ్ళ అభివృద్ధికై వీళ్ళ సామాజిక శ్రేయస్సు కోసం పురోభివృద్ధి కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో 15% రిజర్వేషన్ని 15% రిజర్వేషను పొందుపరచడం జరిగింది. ఈ 15% రిజర్వేషను మరే ముమ్మాటికి దేశంలో మరి ఏ వర్గాలు పంచుకుంటున్నాయి? నార్త్లో అయితే చమారు, సౌత్లో అయితే మాంగ్ కావచ్చు, మహర్ కావచ్చు, మాది కావచ్చు, లేకుంటే అక్కడ పల్లీలు కావచ్చు, వలియన్ కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో మాదిగ మాల కావచ్చు, మాదిగ ఉపకులాలు కావచ్చు. ఈ కులాలకి ఈ శాతం అనేది కరెక్ట్గా సమభాగంలో పంచట్లేదు, వారి వారి దామాష ప్రకారం పంచడం లేదు. మరి ఆ విధంగా అయితే సామాజిక న్యాయం కొరబడుతుంది. సమాజం నిర్మించాలన్నా సామాజిక న్యాయం జరగాలన్నా మరి ఏ విధంగా పంచాలి అన్న ఒక శాస్త్రీయమైన ఒక ఆలోచన మేరకి ఒక అధ్యయనం మేరకే 1994 ఈదుముడిలో ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలైంది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే వచ్చే 15% అయితే ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ ఉన్నప్పుడు దీంట్లో 72 సుమారు 72 ఎస్సీ సబ్ క్యాస్ట్ ఉంటుండే. అయితే ఏపీ నుండి తెలంగాణ ఏర్పడిన తర్వాతకి ఈ తెలంగాణలో ప్రస్తుతం 59 కులాలు ఉన్నాయి. ఇది ఎస్సీ కులాలు. వీటిలలో వచ్చే ఈ 15% రిజర్వేషన్ని వారి జనాభా దామాష ప్రకారం దామాషా నిష్పత్తి ప్రకారం పంచుకోవడం లేదు అనేది ప్రధాన ఆరోపణతో పాటు వాస్తవాలు ఉన్నాయని చెప్పేసి ఒక వాదన జరిగింది. మరి ఈ అన్నిటినీ ఈ 15% రిజర్వేషన్ ఏ విధంగా పంచుకోవాలి? సుమారు ఒక 100 ఉద్యోగాలు ఉంటే 100 ఉద్యోగాల్లో ఎస్సీలకి 15 ఉద్యోగాలు సపరేట్ కేటాయించబడితే మరి దీంట్లో మాదిగ మాల అదేవిధంగా బైండ్ల అదేవిధంగా అరుంధతియ అదేవిధంగా డక్కలి చిందు అంటారు యాక్చువల్గా. ఈ కులాలని సుమారు 59 కులాలకి పంచబడాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఎక్కువ శాతం మాలకి మాదిగకి ఇవి రెండే ఈ 15%లో ఎక్కువ శాతం వాటాను షేర్ చేసుకుంటుర్రు అనేది ప్రధాన ఆరోపణ. అయితే దీనికి సంబంధించి ఎక్కువ మాలలే దీన్ని ఎక్కువ ఉపయోగించుకుంటుర్రు అనేది మాదిగలు అంటూ ఉన్నారు. మరి మాలలే అంటూ ఉన్నారు మాదిగలు కూడా మిగతా కులాలని దానికి సంబంధించిన షేర్ని వాళ్ళే తీసుకుంటుర్రు అని చెప్పేసి వీళ్ళ మధ్యలో ఒక కాంట్రవర్షన్ వచ్చింది. కానీ దీనికి సంబంధించి 1994లో వచ్చిన ఈ ఎంఆర్పిఎస్ మూమెంటు ముమ్మాటికి ఇది న్యాయబద్ధమైందా అని ఫైట్ చేయడంతో చంద్రబాబు పీరియడ్లో 97 టైం నుండి గట్టిగా ఫైట్ చేస్తే 2004 వరకు సుమారు 4 నుండి 5 సంవత్సరాలు సుమారు ఒక 5 సంవత్సరాలు
5 సంవత్సరాలు రిజర్వేషన్ అప్లై చేస్తే దీంట్లో 17,000 ఉద్యోగాలు మాదిగలకి శాస్త్రీయంగా రాబడింది. మరి మిగతా 1994 కంటే మరి ఏ వర్గాలు దోచుకున్నాయి? అదేవిధంగా 94 నుండి 2024 వరకు ఈ సుదీర్ఘ 30 సంవత్సరాల ఎంఆర్పిఎస్ మూమెంటు మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో జరిగిన మూమెంట్ ఫలితంగా కేవలం 5 సంవత్సరాల్లో 17,000 ఉద్యోగాలు ఇస్తే మరి ఈ 30 సంవత్సరాల్లో మాదిగ ఉపకులాలు నష్టపోయిన ఉద్యోగాల శాతం ఎంత? అదేవిధంగా విద్య అర్హతల్లో ఎంబీబీఎస్ కావచ్చు, ఇంజనీరింగ్ సీట్లు కావచ్చు, యూనివర్సిటీలలో పీజీ సీట్లు కావచ్చు, తదితర అన్ని రంగాల్లో విద్యా అవకాశాలని, ఉద్యోగ అవకాశాలని, ఉపాధి అవకాశాలని కోల్పోయిర్రు అనేది ఇంకొకటి. అదేవిధంగా స్వాతంత్రం వచ్చిన 1950 నుండి 94 వరకు కూడా అంటే మొత్తం సుమారు ఒక 70 సంవత్సరాల పాటు మాదిగ ఉపకులాలు మాల ఉపకులాలు కూడా నష్టపోయినాయి. ఈ 15% వాటాని సమానంగా పంచాలి వారి తమాషా ప్రకారం అనేదే ప్రధాన డిమాండ్ ఎంఆర్పిఎస్. ఇకపోతే భారతదేశ రాజ్యాంగం ప్రకారం ఇచ్చిన ఫలాలని సంపదని అన్ని వర్గాలకి పంచడంలో ముమ్మాటికి భారతదేశ ప్రభుత్వం 1950 నాటి నుండి నేటి వరకు కూడా విఫలమైంది. దేశంలోని వనరులు ఆస్తులన్నీ బడా భూస్వాముల వ్యాపారవేత్తల చేతుల్లో టాటా కావచ్చు, బిర్లా కావచ్చు, అదేవిధంగా ఆదాని కావచ్చు, అంబానీ కావచ్చు వాళ్ళ చేతులు ఉన్నాయి. తెలంగాణ వచ్చేసరికి మరి తెలంగాణ 1948లో సాయుధ పోరాటం జరిగినప్పటి నుండి నేటి వరకు కూడా తెలంగాణలో భూస్వాముల చేతుల్లోనే ఉన్నాయి భూములు. రెడ్లు కావచ్చు, వెలమలు కావచ్చు, కాపు కావచ్చు, కమ్మలు కావచ్చు, వీళ్ళ చేతుల్లోనే భూములు ఉన్నాయి. మరి ఒకవేళ గవర్నమెంట్ జాబ్స్ ఇస్తే కేవలం 2% 2% ఇస్తే ఈ 2% గవర్నమెంట్ జాబ్స్ ఒకవేళ ఇస్తే దీంట్లో కూడా దోపిడీ జరుగుతూ ఉన్నది అనేది ఎంఆర్పిఎస్ అదేవిధంగా ప్రత్యేకంగా ఎస్సీ కులాల యొక్క ఆర్గ్యుమెంట్. మరి ఇచ్చిన తీర్పు గల ఏమైనా ఆధారాలు ఉన్నాయా? మరి ఇంతకుముందుకు గత చరిత్రను చూస్తే మీరు వీళ్ళు ఏమి స్టడీ చేస్తున్నారు, ఏ విధంగా ఇచ్చారు అన్న దాని విషయంలో పోతే అదేవిధంగా 1953లో లోకూర్ కమిటీ ఒక తీర్పునిచ్చింది. ఆ తీర్పులో ఏందనంటే ఈ దేశంలో వెనుకబడిన వర్గాలు, అట్టడుగు వర్గాలు చదువుకి నోచుకోక, ఆస్తులు లేక, ఆత్మగౌరవానికి వెనుకబడి ఉండి ఆత్మన్యూనతతో ఉన్నవాళ్ళు, తినడానికి తిండి లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళకి న్యాయం చేయాలి. వాళ్ళకి న్యాయం చేసే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. దానికి సంబంధించిన వాళ్ళ రిజర్వేషన్ ప్రాతిపదిక కూడా ప్రస్తావించాలి అని లోకూర్ కమిటీ సూచన చేసింది. దాని సూచనల మేరకే 1965లో కాకా కాలేకర్ కమిటీ ఆధ్వర్యంలో బీసీలకి, బ్యాక్వర్డ్ క్యాస్ట్కి మరియు ఎస్సీ క్యాస్ట్కి సంబంధించిన ఒక అధ్యయనం చేయమని చెప్పేసి ఇది కమిటీ కాకా కాలేకర్ కమిటీ ఓ సూచన ప్రాయంగా చెప్పింది. అదేవిధంగా దీంట్లో బీసీలకి 54% వాటా ఇవ్వాలి అనే డిమాండ్ని కాకా కాలేకర్ కమిటీ తీసుకొచ్చింది. అదేవిధంగా 1950లో అఫీషియల్గా భారత రాజ్యాంగం ప్రకారమే 15% ఎస్సీలకి పొందుపరచడం జరిగింది. మరి 54% ఉన్న బీసీలకి భారత ప్రభుత్వము 54% ఇవ్వకుండా కేవలం 27%కే కట్టబెట్టింది. కేవలం 27%కే ఉన్నది. ఈ 27% దేనివల్ల వచ్చింది? 1979లో బీపీ మండల్ కమిషను
మొరార్జీ దేశాయ్ టైంలో వేసి దాని తర్వాతకి మాన్యశ్రీ కాంశీరామ్ ఒత్తిడి వల్ల పివి నరసింహరావు ఆధ్వర్యంలో ఉన్నప్పుడు దీన్ని అమలుపరచడం జరిగింది. ఈ కేవలం 27%. 27%లో కూడా క్రీమీ లేయర్ అనే ఒక సిస్టమ్ని పొందుపరచు. క్రీమీ లేయర్ అంటే ఏం లేదు, ఈ బీసీలు, ఎంబీసీలు, అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్లలో కూడా సంపన్నులు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వ్యాపారవేత్తలు ఉన్నారు, ఇండియాలో అక్కడక్కడ ప్రభావితంగా ఉన్న వర్గాలు కూడా ఉన్నాయని చెప్పేసి వాళ్ళకి ఒక ఆర్థికపరమైన ఒక షరతు పెట్టాలి, ఒక షరతు విధించాలి అని చెప్పేసి నిబంధనలు చేయడం జరిగింది. దీంట్లో భాగంగానే వాళ్ళకి సుమారు 8 లక్షల సంవత్సర ఆదాయం ఉన్న వాళ్ళకి ఈ ఓబీసీ ప్రకారం విద్య, ఉద్యోగ అవకాశాల్లో తక్కువ ప్రియారిటీ ఉంటుంది అనేది ఒక అంశం. ఇదంతా దేనికి సంబంధించింది, ఎందుకు చెప్తున్నామనంటే బీసీ సామాజిక వర్గం 27%కే కట్టబెట్టబడి ఉంది. అదే కాలేకర్ కమిటీ అధ్యయనం చేసినప్పుడు 54 నుండి 27కు రావడానికి ప్రధాన కారణము భారతదేశాన్ని పరిపాలిస్తున్న పాలకుల యొక్క చిన్నచూపు కావచ్చు, వాళ్ళ నిర్లక్ష్యం కావచ్చు. ఈ బీసీ కమిషన్ సంబంధించిన అంశాలు ఎందుకు చెప్తున్నాము అని అంటే ఈ వర్గీకరణ అంశం వచ్చినప్పుడు ఈ ఆగస్టు 1 నాడు ఈ రీసెంట్లీగా తీర్పు వెలువడినప్పుడు ఈయన బిఆర్ గవాయ్ అనేట ఆయన ఏం చేసిందంటే ఎస్సీకి సంబంధించిన ఏదైతే ఏబిసిడి వర్గీకరణ ఉందో ఈ వర్గీకరణలో కూడా క్రీమీ లేయర్ తీసుకురావాలి అనే ప్రతిపాదన ఈయన పెట్టిండు. జస్టిస్ బిఆర్ గవాయ్ పెట్టిండు. దీనికి పెద్ద ఎత్తున ఎస్సీ ఉపకులాలు కూడా దాన్ని తిరస్కరిస్తూ ఉన్నాయి. మరి రిజర్వేషన్ కానీ దానికి సంబంధించిన ఫలాలు కానీ ముమ్మాటికి ఎస్సీ ఉపకులాలకి అందడం లేదు. అందకపోవడానికి గల కారణాలు ఏంటి అంటే 100% రిజర్వేషన్ ఒకవేళ ఫలాలు అనుకుంటే ఈ దేశంలో కేవలం 50% రిజర్వేషన్ ఉంది, మిగతా 50% ఓపెన్ ఉంది. అంటే ఇది ఓపెన్ కేటగిరీ, ఇది రిజర్వేషన్ కేటగిరీ. ఇది రిజర్వేషన్ కేటగిరీ అయితే 50% రిజర్వేషన్ పోతే మరి మిగతా 50% ఎవరు తింటున్నారు అనేది క్వశ్చన్. అంటే 50% రిజర్వేషన్ ఉంది అంటే బీసీలకి 27%, ఎస్సీలకి 15%, ఎస్టీలకి 7%. ఇప్పుడు ఈ రీసెంట్గా మన అగ్రకుల రిజర్వేషన్ తీసుకొచ్చారు కనుక ఈడబ్ల్యూఎస్ దానికి 10% తీసారు. దానికి ఈడబ్ల్యూసీకి ఈడబ్ల్యూఎస్కి ఒక్క నిమిషం, ఈడబ్ల్యూఎస్కి 10%, ఈడబ్ల్యూఎస్కి 10%. దీంట్లో ఈ అన్ని కలుపుకొని 50, ఇంతకుముందుకు 50 అయితే పార్లమెంట్లో వెంటనే బిల్లు పెట్టి ఎలాంటి చర్చ లేకుండా దాన్ని మోడీ గారు ముందర తీసుకుపోయి అగ్రవర్ణ పేదలు అని చెప్పేసి వాళ్ళకి 10% రిజర్వేషన్ ఇచ్చారు. అంటే వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ఓపెన్ కేటగిరీలో రిజర్వేషన్ తీసుకుంటున్నారు, అదేవిధంగా ఈడబ్ల్యూసీ పేరుతో కూడా వీళ్ళు రిజర్వేషన్ తీసుకుంటున్నారు. మరి అగ్రవర్ణాలకి ఈ దేశంలో ముమ్మాటికి ఈ 50% రిజర్వేషన్ పోంగా కూడా మళ్ళీ వాళ్ళకే మళ్ళీ ఉన్న రిజర్వేషన్ కూడా వాళ్ళకే కట్టబెట్టే కుట్రలు జరుగుతూ ఉన్నాయి అనేది వీళ్ళ ప్రధాన ఆరోపణ. వాటితో పాటు మరి ఎస్సీకి సంబంధించిన సబ్ కాస్ట్లలో కూడా క్రీమీ లేయర్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు, ముమ్మాటికి వ్యతిరేకం. ఈ క్రీమీ లేయర్ అనేది తప్పనిసరిగా సమాజంలో అణచివేతకి అవమానాలకు సంబంధించిన అంశము. దీన్ని క్రీమీ లేయర్ పెట్టకూడదు అనేది ఇంకో ప్రధాన డిమాండ్.
ఒకవేళ ఇది పెట్టాలి అని అంటే వాళ్ళు ఏమంటారు అంటే ఈ దేశంలో కులాన్ని తీసేయండి, ఈ దేశంలో ఈ కులాన్ని తీసేయండి. ఈ కులాన్ని తీసేసి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భారత రాష్ట్రపతి ద్వారా ఒక చట్ట రూపంలో కులాన్ని బ్యాన్ చేస్తున్నాం. అదేవిధంగా సంపద కూడా అందరికి సమానంగా పంచుతున్నాం. కులాన్ని బ్యాన్ చేసి సంపదను అందరికి సమానంగా పంచాలి. అప్పుడు కానీ మాకు సంబంధించి క్రీమిలేయర్ పెట్టండి అని చెప్పేసి ఎస్సీ ఉపకులాలు ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. మరి ఈ వచ్చే ఉద్యోగాలు కావచ్చు, మరి దేశ సంపద కావచ్చు, ముమ్మాటికి ఉన్నత వర్గాలు కొల్లగొడతా ఉంటే మాకిచ్చిన వాటా కూడా మాకు సమానంగా పంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉంటే క్రీమీ లేయర్ అంశం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి మాదిగ ఉపకులాలు మాల ఉపకులాలు అని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాయి అన్న విషయాన్ని తప్పనిసరిగా గమనించాలి. సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లో 6:1లో మరి ఏబిసిడి వర్గీకరణ ప్రకారం మాదిగ ఉపకులాలకి మరి ఏ విధంగా వారి దామాష ప్రకారము మాదిగ ఉపకులాలు మాల ఉపకులాలు మిగతా రెల్లి కావచ్చు, బైండ్లు కావచ్చు, అరందిత్య కావచ్చు, చిందులు కావచ్చు, మాస్టిన్ కావచ్చు, ఈ కులాలకి సంబంధించి వచ్చిన 15% రిజర్వేషన్ని ఏ విధంగా పంచుకుంటాయి, అసలు వర్గీకరణ ఏ విధంగా చేయాలి అన్న ఒక కోణాన్ని కనుక మనం గమనిస్తే ఇక్కడ ఏదైతే స్లైడ్ ఇక్కడ చూస్తున్నామో ఇందులో వారి జనాభా మేరకే వచ్చిన రిజర్వేషన్ని ఈ 15% రిజర్వేషన్ తెలంగాణలో 59 కులాలు ఉన్నాయి. ఏపీ అయితే ఉమ్మడి ఏపీలో 72 ఉన్నాయి. మరి ఈ కులాలకు అన్నిటికీ వారి దామాష ప్రకారం ఈ వచ్చిన 15% రిజర్వేషన్ పంచవలసిన అవసరం ఉంటుంది. అయితే మాదిగలకి 7%, మాలలకి 6%, ఈ 13% బోంగా మిగతా 2% మిగతా కులాలకి పంచబడుతుంది. అంటే కేవలం మాదిగకి మాలలకు మాత్రమే చెందకుండా మిగతా ఉపకులాలకు కూడా పంచే బాధ్యత ఈ ప్రభుత్వాలు ఆయా రాష్ట్రాలు కూడా తీసుకోవాలి. మరి వీళ్ళకి 7%, 6% పోతుందిగా, ఎక్కువ శాతం వాటా అంటే ఇప్పుడు ఒక కుటుంబంలో 10 మంది జనాభా అనుకుంటే దాంట్లో మాదిగలు 7 మాలలు 6 మిగతా వాళ్ళు మిగతా కులాల లెక్క వారి దామాష ప్రకారం చూడాలి. మరి దీన్ని ఏబిసిడి వర్గీకరణ ప్రకారం చేస్తారు. ఏ కేటగిరీలో ఎంతమంది, బి కేటగిరీలో ఎంతమంది, సి కేటగిరీలో ఎంతమంది, డి కేటగిరీలో ఎంతమంది అనేది ఇలా కూలంకషంగా క్లియర్గా ఆయా కులాలని పొందుపరిచి వాళ్ళకి సంబంధించిన రిజర్వేషన్ని ఇవ్వడం జరుగుతుంది. 7% మాలలకు పోతే 6% మాలలకు పోతే 7% మాదిగలకు పోతే ఇక్కడ ఏ గ్రూప్లో డి గ్రూప్లో ఇద్దరికి ఒక్కొక్క శాతం ఇవ్వబడుతుంది. ఈ స్లైడ్ని క్లియర్గా చదివే ప్రయత్నం చేద్దాం. ఏడీ గ్రూపులకి 1%, తాజా సుప్రీంకోర్టు తీర్పుతో కొత్త ఆశలు. తెలంగాణ బ్యూరో ఎస్సీ వర్గీకరణ సుప్రీం తాజా తీర్పుతో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఆ తీర్పుకు అనుగుణంగా కులాల వారీగా రిజర్వేషన్ అమలు చేయడంపై దృష్టి పెట్టాయి. ఉమ్మడి రాష్ట్రంలో రూపొందించిన గెజిట్ ప్రకారం ఎస్సీలకి ఇప్పుడు అమలు చేస్తున్న మొత్తం 15% రిజర్వేషన్లో మాదిగలకి 7%, మాలలకి 6%, రెల్లి తదితర కులాలకి 1%, ఆది ఆంధ్రులకి 1% చొప్పున వర్తింపజేస్తున్నాయి. ఎస్సీలను మొత్తం 4 గ్రూపులుగా అప్పటి ప్రభుత్వం విభజించడంలో రెల్లి తదితర 12 కులాలని ఏ గ్రూపులో మాదిగలతో సహా 18 కులాలని బి గ్రూపులలో
మాలలతో సహా మొత్తం 25 కులాలను సి గ్రూపులలో, ఆది ఆంధ్ర ఆ సహా 4 కులాలని డి గ్రూపులలో వాళ్ళు పొందుపరచడం జరిగింది. అదేవిధంగా ఈ వర్గీకరణ ఫార్ములా ఉమ్మడి రాష్ట్రంలో రూపొందించి దాదాపు 5 ఏళ్ల పాటు అమలైనందున ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం దాన్ని అమలు చేస్తుందా లేక పునర్వ్యవస్థీకరణ చేస్తుందా వీటిపై త్వరలో స్పష్టత రానుంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన నిమిషాల వ్యవధిలోనే అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి స్పందించడం, ఇప్పటికే విడుదలైన జాబ్ నోటిఫికేషన్లకి అవసరమైతే ఆర్డినెన్స్ జారీ చేసి వర్గీకరణ ప్రకారం రిజర్వేషన్ని అమలు చేయనున్నట్టు ప్రకటించడం కీలకంగా మారనుంది. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం 1997లోనే కులాలని 4 గ్రూపులుగా విభజిస్తూ జీవో జారీ చేసింది. ప్రత్యేకంగా ఆర్డినెన్స్ రూపొందించి 1999 డిసెంబరు 9 నాటి నుంచి అమలు చేసింది. ఆ తర్వాత 2000 మే 2వ తారీఖు నాడు గెజిట్ కావడంతో పూర్తి స్థాయిలో అమలైంది. కానీ సుప్రీంకోర్టు 2004లో ఈ ఉత్తర్వులని కొట్టివేయడం అర్ధాంతరంగా నిలిచిపోయింది. అయితే ఈ 2004 కాలంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉన్నది. ఉషా మేరా కమిటీ ప్రకారము దాంట్లో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి క్లియర్ కట్గా ఉన్నప్పటికీ కూడా మరి అప్పుడు రామచంద్రరాజు అనే ఒక ఈ హైకోర్టు జడ్జి బెంచ్ నుండి తీర్పు రావడము, దాని మేరకు చంద్రబాబు ప్రభుత్వంలో ఈ యొక్క వర్గీకరణ అమలు చేయడం జరిగింది. కానీ రాష్ట్రాలకి వర్గీకరణ చేసే హక్కు లేదు. మనం ఈ ఎస్సీలని విభజిస్తూ ఉన్నారు, విభజించి పాలిస్తూ ఉన్నారు అనే ఒక సుప్రీంకోర్టులో కేసు పడింది. ఆ కేసుకు సంబంధించి మాల సామాజిక వర్గానికి సంబంధించిన ఎవరైతే పెద్దలు ఉన్నారో ఆ కేసును ఫైల్ చేయడం జరిగింది. మరి ఈ కేసుని ఆ తర్వాతకి కొట్టివేయడం జరిగింది. ఆ కథ అంతా మళ్ళీ మొదటికి రావడం జరిగింది. మరి ఉమ్మడి రాష్ట్రంలో రూపొందించిన చట్టం ప్రకారం ఎస్సీలు 4 గ్రూపుల కింద మొత్తం 57 కులాలు, వాటి కింద మరికొన్ని ఉపకులాలకి రిజర్వేషన్ ఫార్ములా ఖరారైంది. అత్యంత వెనుకబడిన కులాలని ఏ గ్రూప్లో, ఆ తర్వాత కాస్త వెనుకబడిన కులాలని బి గ్రూప్లో, ఇలా ఆర్థిక సామాజిక అంతరాలని దృష్టిలో పెట్టుకొని గ్రూపుల జాబితా రూపొందించింది. బావురి, చచాతి, చండాల, దందాసి, డోము, డోంబరా, ఫైడి, పనో, ఘాసిలో హడ్డి, చండాడి, గోడగల్లి, మొహత్తర్, పాకిలో మోటి, తోటి, పామిడి, రెల్లి, సప్రు కులాలని ఏ గ్రూపులో చేర్చింది. అరుంధతియ, బైండ్ల, మేడ, జంగం, బుడగజంగం, చమార్ల, మోచి, మూచి, చంబర్, డక్కలి, దొక్కల్కోర్, దోర్, గోదార్, జగ్గలి, జాంబవులు, కొలుపువాండ్లు, మాదిగ దాసు, మస్తీన్, మంగు గరోడి, మాతంగి, సమగర, చిందోళ్ళు బి గ్రూప్లో ఉన్నాయి. అయితే ఇంతకుముందుకే చెప్పిన మనం ఈ గ్రూపులలో ఏబిసిడి అనే గ్రూపులు చేసి ఆ గ్రూపుల వారిగా వాళ్ళ జనాభా ఏదైతే ఉందో ఆ జనాభా దామాషా ప్రకారం పొందుపరిచి ఈ ఉన్న 15% రిజర్వేషన్ని ఇవ్వడం జరుగుతుంది. అదే 15% రిజర్వేషన్ ఉంటే ఇన్ని కులాలకి ఎట్లా పంచుతారని మీకు డౌట్ రావచ్చు. అయితే సుమారు 1000 ఉద్యోగాలు ఉన్నాయి అనుకుందాం. 1000 ఉద్యోగాలు అనుకుంటే 100కి 15 ఉద్యోగాలు వస్తాయి. 1000కు ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? 15 × 10 150 ఉద్యోగాలు. అంటే ఈ 150 ఉద్యోగాలని ఈ యొక్క సుమారు 57 కులాలకి ఏ రకంగా చూసినా కూడా వారి జనాభా ప్రకారము మాదిగలకి 7%, మాలలకి 6%, మిగతా కులాలకి ఒక్కొక్క శాతం ఇవ్వడం జరుగుతుంది. మరి ఉమ్మడిగా ఉంటే సరిపోతుంది కానీ మీకు డౌట్ రావచ్చు. కానీ ఒకవేళ 1000కి 150 ఉద్యోగాలు ఉన్నాయి అనుకుంటే ఈ 150 ఉద్యోగాల్లో సుమారు 130 ఉద్యోగాలు కేవలం మాలలే తీసుకుంటా ఉన్నారు. మరి కేవలం 20 ఉద్యోగాలే మాదిగలకు వస్తున్నాయి, కింది కులాలకి అసలే లేవు అని చెప్పేసి ప్రధానమైన ఆర్గ్యుమెంట్. అందుకనే ఈ ఉన్న 15% ఏ విధంగా పంచుకుంటారు అనేది చాలామందికి డౌట్ రావచ్చు. 1,00,000 మంది
విద్యా అర్హతలు ఉంటే ఎంబీబీఎస్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, పీజీ కాలేజీలకు సంబంధించిన ఏదైతే ఎంబీఏ కావచ్చు, కామర్స్ సంబంధించినవి కావచ్చు, సోషియాలజీ సంబంధించినవి కావచ్చు, లేదు అని అంటే మిగతా ఇంగ్లీష్ కావచ్చు, లేదంటే సబ్జెక్టుల వారిగా మ్యాథమెటిక్స్ కావచ్చు, వివిధ యూనివర్సిటీలలో ఉండే సీట్లు ఉంటాయి. అంటే దేశంలో 1,00,000 మంది విద్యార్థులను తీసుకున్నప్పుడు ఈ 1,00,000 మందికి కూడా ఈ 15% రిజర్వేషన్ పెట్టి ఆయా వర్గాలకి ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉన్నది అని చెప్పేసి ఈ యొక్క జడ్జిమెంట్ యొక్క ప్రధానమైన తీర్పు అనేది కూడా గుర్తించాలి. అయితే నార్త్లో అయితే బీహార్ ఆ ఏరియాలో వాల్మీకి కావచ్చు, లేదు అని అంటే చమార్ కావచ్చు, వాళ్ళకు సంబంధించిన ఒక పెద్ద వాదన గొడవ కూడా ఉంది. అంటే తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే మాలలకి మాదిగలకి ఏ విధంగా గొడవ ఉందో మరి నార్త్లో కూడా ఆ విధంగానే ఉంది. దేశం మొత్తం మీద ఈ 15% ఏ విధంగా పంచాలి అన్న అంశం మీద క్లియర్ కట్గా దానికి సంబంధించి ఆయా రాష్ట్రాలు ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆర్డినెన్స్ ద్వారా ఈ వర్గాలకి న్యాయం చేయవలసిన బాధ్యత ఆ ప్రభుత్వాల మీద ఆధారపడి ఉంటుందని చెప్పేసి గౌరవనీయులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో ఆ తీర్పునియడం జరిగింది. ఇకపోతే మనం ఏ గ్రూపు, బి గ్రూపు చూసినాం. సి గ్రూప్లో కూడా మొత్తం 25 కులాలు ఉన్నాయి. ఈ 25 కులాలకి ఈ 6% ఏదైతే ఉందో ఈ 6% పంచిపెట్టబడతారు. అయితే దాంట్లో మాలదాసరి, ఆర్యమాల, ఆరవమాల, మహర్, ఆదిద్రావిడ, అనాముక, బరికి, బైగార, చలవాడి, ఎల్లమ్మల వాండ్లు, గోసంగి, హోలేదాసరి, మాదాసి, కురువ, మాల, హనాని, మాలజంగం, మాలమస్తి, మాలసాలే, నేతకాని. ఈ మాలసాలే అనే వాళ్ళు ఏంటంటే సాలే అనేది భూత అనుకుంటారు కానీ సాలే పనులు చేస్తారు వాళ్ళు. నేతకాని అంటే వాళ్ళు నేత నేర్చి వాళ్ళు బట్ట నేర్చే ఒక వృత్తి కూడా ఈ మాల కులంలో కూడా ఉన్నది. అదేవిధంగా పూజారి వృత్తి కూడా ఉన్నది. ఇప్పుడు మాదిగ ఉపకులాల్లో బైండ్ల వాళ్ళు కూడా ఈ బ్రాహ్మిన్స్ పూజారుల వర్గం ఏదైతే ఉందో వాళ్ళు కూడా పూజారి వర్గాన్ని వాళ్ళు పెళ్లి చేస్తారు. అంటే మాదిగ ఉపకులాలకి మాల ఉపకులాలకు కూడా వాళ్ళకి సంబంధించిన ఈ క్రతువులు కావచ్చు, పూజలు పురస్కారాలు కావచ్చు, ఇంటికి సంబంధించిన గృహ ప్రవేశాలు కావచ్చు, పుట్టినరోజులు కావచ్చు, తద్దినం నాడు పెట్టే కర్మకాండలు కావచ్చు, ఇవన్నీ కూడా చేయడానికి కూడా వీళ్ళకి ఒక పూజారి వర్గం కూడా ఉన్నదన్న విషయం కూడా గమనించాలి. బట్ ఇక్కడ కంపేర్ చేస్తే ఇక్కడ మాదిగ ఉపకులాల్లో ఉండే పూజారులు, ఇక్కడ ఉండే కులాల్లో ఉండే బ్రాహ్మణుల యొక్క పూజారులు అనేవాళ్ళు చాలా డిఫరెంట్గా ఉంటారు, చాలా డిఫరెంట్గా ఉంటారు. వాళ్ళ ఆర్థిక స్తోమత కావచ్చు, వాళ్ళ సామాజిక పరమైన గౌరవంలో కూడా భేదాభిప్రాయం ఉన్నదన్న విషయం కూడా గమనించాలి. ఇకపోతే దీంట్లో మాల సన్యాసి, మన్నె, ముండాల, పంబాడ, సంబన్ మొత్తం 25 కులాలను సి గ్రూప్లో పెట్టిరు. ఈ కులాలు సి గ్రూప్లో ఉన్నాయి. అయితే ఇక ఆది, ఆంధ్ర, మస్తి, మిథన్, అయల్వార్, పంచమ, పర్య కులాలు డి గ్రూప్లోనే ఉన్నాయి. ఈ డి గ్రూప్లోకి చేరి 1% చొప్పున రిజర్వేషన్ అమలు కాకుండా బీసీ గ్రూపులు 7-6% చొప్పున అమలు కానున్నాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో ఎస్సీలు మొత్తం 54,32,000 ఉంటే అందులో మాదిగలు 32,22,000, మాలలు 15,27,000 మంది ఉన్నారని చెప్పేసి లెక్కలు చెప్తా ఉన్నాయి. దీంట్లో పైన 22 లక్షలు అంతేనా? వీళ్ళు ఓకే అని దీంట్లో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 54,32,000 మంది మొత్తం ఎస్సీలు ఉంటే దాంట్లో ప్రధానంగా మాదిగలకు సంబంధించిన వాళ్ళు 32,22,000 మంది ఉన్నారు. మాల సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు 15,27,000 మంది ఉన్నారు. అయితే మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిగతా ఉపకులాలు ఉన్నారు. మరి వీళ్ళ దామాష ప్రకారం వచ్చిన 15% రిజర్వేషన్ పంచుకోవాలి.
దీంతో వర్గీకరణ ద్వారా మాదిగలకు 7% రిజర్వేషన్ దక్కినా సరైన న్యాయం లభించలేదని మాదిగ సంఘాల వాదన. జనాభా లెక్కల ప్రకారం కనీసం 12% రిజర్వేషన్ మాదిగలకు దక్కాల్సి ఉందని వ్యాఖ్యానించారు. అయితే ఈ జనాభా ప్రకారం మాట 12% మాదిగలకు దక్కాలి ఈ జనాభా శాతం ప్రకారం. అయితే ఈ ఉన్న దాంట్లో ఎక్కువ రిజర్వేషన్ని పొందుతున్న వాళ్ళు మాలలు అని చెప్పేసి మాదిగల యొక్క ప్రధాన ఆర్గ్యుమెంట్. ఇక మాలల కంటే రెట్టింపు స్థాయిలో మాదిగలు, రాష్ట్రంలోని కూర్పు ప్రకారం మాలల కంటే రెట్టింపు స్థాయిలో మాదిగలు ఉన్నప్పటికీ రిజర్వేషన్ మాత్రం కేవలం 1% తేడా మాత్రమే ఉన్నదని, వర్గీకరణ ద్వారా మాదిగల కంటే మాలలే తెలంగాణలో ఎక్కువ లబ్ధి పొందుతున్నారన్నది ఆ సంఘాల వాదన. మాదిగల మధ్య రిజర్వేషన్ ఫలాల అసమానతలు రూపుమాపేందుకు వర్గీకరణ డిమాండ్ తెరపైకి వచ్చినా ఇప్పుడు 2 రాష్ట్రాలు విడిపోవడంతో సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించిన ఒక్కో కులానికి ఒక్కో రాష్ట్రం అన్యాయం జరుగుతుందనే మాటలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే ఇలాంటి తీర్పు వచ్చి ఉంటే 2 కులాలకు న్యాయం జరిగేదని, కానీ 3 దశాబ్దాల తర్వాత రావడంతో అసంతృప్తికి ఫుల్ స్టాప్ పడలేదన్నది వాటి వాదన. కులగణన తర్వాతే జనాభా నిష్పత్తి రిజర్వేషన్ అనేది ఇంకో అంశాన్ని పరిశీలించాలి. ఇలాంటి అంశాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం వర్గీకరణ రిజర్వేషన్ ఫార్ములాని ఎలా అమలు చేస్తున్నదనేది ఆసక్తికరంగా మారనుంది. సుప్రీంకోర్టు తాజా తీర్పుల కారణంగా గతంలో పోలిస్తే మాదిగలకి కాస్త లబ్ధి చేకూరే పరిస్థితులు ఉన్నప్పటికీ సంపూర్ణ న్యాయం జరగలేదన్నది. అందువల్ల ఇప్పటికీ పరిస్థితులని దృష్టిలో పెట్టుకొని కులాల వారీగా జనాభా నిష్పత్తిలో రిజర్వేషన్ అమలు చేయడం ద్వారానే సామాజిక న్యాయం లభిస్తుందన్నది మాదిగ సంఘాల నేతల అభిప్రాయపడుతున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం కులగణన పూర్తి చేసిన తర్వాత మరింత స్పష్టత వస్తుందని, అప్పుడు జనాభా నిష్పత్తులు అమలు చేయాలనే నిర్ణయం తీసుకుంటే సుప్రీంకోర్టు తీర్పు స్ఫూర్తి సంపూర్ణంగా దక్కుతుందనేది పేర్కొంటున్నారు. ఇక మనం ఏబిసిడి వర్గీకరణ ప్రకారం మరి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఎంతమంది జనాభా ఉన్నారు, మాలలు ఎంతమంది ఉన్నారు, మాదిగలు ఎంతమంది ఉన్నారు, మరి వాళ్ళ దామాష ప్రకారం వాళ్ళ జనాభా ప్రకారం ఎంత శాతం వాటా రావాలి అన్న అంశంలో మరి ఎంఆర్పిఎస్ ప్రధాన డిమాండు మాలలు ఎక్కువ శాతం వాటా పొందుతూ ఉన్నారు. మరి విద్యా ఉద్యోగ అవకాశాలు వాళ్ళే ఎక్కువ పొందుతూ ఉన్నారు. మరి జనాభా దామాష ప్రకారం మాదిగలకి 12% రావాలి, కానీ కేవలం మాకి ఇప్పుడు పాతదాని ప్రకారం 7% ఇచ్చినా కూడా మేము ఇందులో కూడా 5% నష్టపోతున్నాం అని చెప్పేసి కూడా వాళ్ళ యొక్క వాదనలు ఉన్నాయి. మరి ఏదేమైనప్పటికీ ఆయా వర్గాలని ఏబిసిడి కేటగిరీ వారీగా విభజన చేస్తే నిజానికి ఒక రెల్లినో కావచ్చు, ఒక బైండ్లో లేదనంటే డక్కలి కావచ్చు, చిందు కావచ్చు, దీంట్లో ఉన్న మాంగు కావచ్చు, జాంబోలు కావచ్చు, జగ్గలి కావచ్చు, చంబారు కావచ్చు, లేదంటే మాలదాసరి కావచ్చు, ఆది ద్రావిడ కావచ్చు, చలవాడి కావచ్చు, ఎల్లమ్మవారు కావచ్చు, వీళ్ళకి ఏంటంటే మిగతా కులాలు కూడా టీచర్లు కావచ్చు, మిగతా కులాలు కూడా ప్రొఫెసర్లు కావచ్చు, మిగతా కులాలు కూడా డాక్టర్లు కావచ్చు, ఇంజనీర్లు కావడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి ఈ ఏబిసిడి వర్గీకరణ మూల సూత్రం చెప్తున్నది అన్న విషయం కూడా గమనించాలి. మనం ఇంతకుముందుకు చెప్పిన ఏదైతే ఆ ఎనాలిసిస్ ఉందో, ఏబిసిడి కేటగిరైజేషన్ ఏ విధంగా ఉందో ఇక్కడ మనం ఒక టేబులర్ ఫార్మాట్లో చూస్తే ఇగో ఎస్సీ వర్గీకరణ వివిధ కేటగిరీల కింద అప్పట్లో పొందుపరిచిన ఉపకులాల జాబితా ఈ విధంగా ఉన్నది అనేది గమనించాలి. దీంట్లో ఏ కేటగిరీలో 1% ఉంటారు, బి కేటగిరీలో 7% ఉంటారు, సి కేటగిరీలో 6% ఉంటారు, అయితే డి కేటగిరీలో 1% ఉంటారు. ఇచ్చిన ఈ రిజర్వేషన్ శాతం ఏదైతే ఉందో 15% ఈ వర్గాలకు సంబంధించి పూర్తిగా మనం వాళ్ళకి పంచే దగ్గర ప్రభుత్వము తూచా తప్పకుండా రోస్టర్ ప్రకారం వాళ్ళకి విద్యా ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలనేది ఇగో ఈ చార్టు రూపంలో మిగతా కులాలకి పంచాలి అనేది ప్రధాన డిమాండు. ఈ విధంగా ఇస్తేనే సామాజిక న్యాయం జరుగుతుంది అనేది ఈ యొక్క ఎంఆర్పిఎస్ యొక్క ప్రధాన ఒక డిమాండ్గా మనం గమనించాలి. ఇకపోతే ఇప్పుడు ఇంతకుముందుగా చూసినాం మాదిగలకి 7%, మాలలకి 6%, అయినప్పుడు కూడా మాదిగలు ఇంకా నష్టపోతూ ఉన్నారు అనేది కూడా మనం చూడాలి. మరి ఉద్యోగాల భర్తీపై వర్గీకరణకి ప్రభావం ఉన్నదా?
మరి ఇప్పుడు తెలంగాణలో మరి గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయిపోయి గ్రూప్ 1 మెయిన్స్కి వచ్చింది. మెయిన్స్ కూడా సుమారు ఒక 70 రోజుల టైం ఉన్నది. అదేవిధంగా గ్రూప్ 2 గ్రూప్ 3 డిసెంబర్లోకి వాయిదా వేయబడింది. అదేవిధంగా డిఎస్సి కూడా మొన్న ఎగ్జామ్ అయిపోయి ఇప్పుడు దానికి రిజల్ట్ కూడా చాలా సిద్ధంగా ఉన్నారు. మరి తెలంగాణలో వచ్చిన గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 డిఎస్సి అదేవిధంగా గురుకుల ఇంకా రాబోయే ఈ కానిస్టేబుల్ ఎస్ఐ ఆ ఉద్యోగ నియామకాల్లో కూడా మరి ఈ వర్గీకరణ ప్రకారము తీస్తారా తీయరా అన్న కోణంలో పరిశీలిస్తే ఎప్పుడైతే సుప్రీంకోర్టు ధర్మాసనము న్యాయపరమైన తీర్పు ఆగస్టు 1 నాడు వచ్చిన వెంటనే సుప్రీంకోర్టు మెట్లు దిగి బయటికి రావడంతో మందకృష్ణ మాదిగ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రత్యేకంగా దేశంలో రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో మీరు ఏవైతే నోటిఫికేషన్లు ఇచ్చిర్రో ఏవైతే ఉద్యోగాలు భర్తీ చేసిర్రో ఉద్యోగాలను భర్తీ మొత్తం ఆపండి, రీనోటిఫికేషన్ చేయండి. మేము ఇన్ని సంవత్సరాలుగా నష్టపోతూ ఉన్నాము, సుమారు 70 సంవత్సరాలుగా నష్టపోతూ ఉన్నాము. 30 సంవత్సరాల పోరాట ఫలితము నేడు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. న్యాయబద్ధమైన డిమాండు మాకు సంబంధించిన ఫలాలని మా రిజర్వేషన్ హక్కులని కాలరాయద్దు, మీ రీనోటిఫికేషన్ చేయాలని చెప్పేసి ఆయన ప్రెస్ మీట్ చేయడం జరిగింది. వెంటనే తెలంగాణ రాష్ట్రం సంబంధించిన కాంగ్రెస్ ప్రభుత్వము గౌరవశ్రీ రేవంత్ రెడ్డి గారు ఎమ్మటే నిండు అసెంబ్లీ కేంద్రంగా ఇప్పుడు నడుస్తున్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో కూడా ఈ యొక్క వర్గీకరణ ప్రకారమే మేము అమలు చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు ఒక హామీ ఇవ్వడం జరిగింది. మరి హామీని నిలబెట్టుకుంటారా లేదా? మరి వర్గీకరణ అంశాన్ని వాళ్ళు నిలబెట్టుకోకపోతే ఏబిసిడి వర్గీకరణ ప్రకారం విద్యా ఉద్యోగ అవకాశాలని భర్తీ చేయకపోతే మరి ఎంఆర్పిఎస్ ఏ స్టాండ్ కూడా తీసుకుంటుందా అనేది కూడా గమనించాలి. ఇకపోతే మరి వర్గీకరణ ప్రభావం ఉద్యోగాల భర్తీపై ఉంటుందా అంటే ముమ్మాటికి ఉంటుంది. ఎందుకు ఉంటుంది అని అంటే ఒక్కొక్క నోటిఫికేషను ఒక్కొక్క జీవో ప్రకారం ఇస్తారు. ఇప్పుడు గ్రూప్ 1 నోటిఫికేషను పాత జీవో 55ని కొట్టేసి దాంట్లో ముమ్మాటికి సోషల్ రిజర్వేషన్ అన్నీ ఎత్తేసారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంబంధించిన రిజర్వేషన్లు అన్నీ ఎత్తేసి జీవో 29 తీసుకొచ్చిర్రు. జీవో 29లో ఈ యొక్క జీవో 29లో ఓపెన్ రిజర్వేషన్ పెట్టడం జరిగింది. దీంట్లో ఓపెన్ రిజర్వేషన్ పెట్టిర్రు. ఏది? జీవో 29. ఈ జీవో 29 ద్వారా ఓపెన్ రిజర్వేషన్ ప్లస్ షార్ట్ ఫాల్ సిస్టమ్ అని పెట్టారు. షార్ట్ ఫాల్ సిస్టమ్ అని పెట్టారు. అయితే దీన్ని ముమ్మాటికి బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, మైనారిటీ ఉమెను ప్లస్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పిఎస్సి వాళ్ళు వీళ్ళందరూ జీవో 29 ప్రకారం గ్రూప్ 1లో నష్టపోతున్నారు. ఈ గ్రూప్ 1లో నష్టపోతున్నారు అనేది ఈ గ్రూప్ 1 అభ్యర్థుల యొక్క వాదన. మరి దీంట్లో 1:100 డిమాండ్ ఉన్నప్పటికీ మరి నిండు అసెంబ్లీలో బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు 1:100 ఇస్తామని గతంలో మాట్లాడినప్పుడు కూడా దీన్ని వెతివేయడం జరిగింది. మరి గుడ్డిగా మరి అంటే మోనార్కీగా అంటే ఏక నిర్ణయంగా మొండిగా పోతూ ఉన్నారు. ఈ నిరుద్యోగులపై మొండి వైఖరి ఉన్నది. మరి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క చెమటని వాళ్ళ రక్తాన్ని ధారపోసి 10-15 సంవత్సరాల నుండి నిజంగా వాళ్ళు నిద్రాహారాలు మానేసి వాళ్ళు చదువుకుంటూ ఉన్నారు. మరి 14-15 సంవత్సరాల ఈ సుదీర్ఘమైన ఈ యొక్క నిరీక్షణలో కూడా గ్రూప్ 1 అభ్యర్థులకి న్యాయం జరగటం లేదు అని చెప్పేసి ఈ యొక్క అభ్యర్థులు చెప్తా ఉన్నారు. మరి దీంట్లో ఈ 1:50 అనేది జీవో 29లో పొందుపరచడం జరిగింది. ఈ జీవో 29 ప్రకారం మరి 28,000 మందిని తీసుకోవాలి. 28,000 మంది గాను షార్ట్ ఫాల్ సిస్టమ్ ద్వారా మిగతా ఒక 3,000 మంది తీసుకున్నారు.
ఆ విధంగా మొత్తం 31,383 మంది సుమారు ఎక్స్ట్రా ఒక 3,000 మందిని తీసుకున్నారనమాట. 3,000 నుండి అంటే ఒక 5,000 మంది వేసుకో. అయితే దీంట్లో కూడా ఈ ఓపెన్ కేటగిరీ వాళ్ళే ఎక్కువ ఉన్నారు, ఈడబ్ల్యూసీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు, మాకు అన్యాయం జరిగింది అని చెప్పేసి కోర్టు మెట్లు ఎక్కిర్రు మళ్ళీ గ్రూప్ 1 అభ్యర్థులు 1:100 అభ్యర్థులు. మరి ప్రభుత్వం ఇట్నే మొండికి పోతే మరి ఈ ఆగస్టులోనే ఈ గ్రూప్ 1 మీద కూడా తీర్పులకు సంబంధించి కోర్టు కేసు తీర్పులు కూడా బయటికి వెలువరించే అవకాశం ఉంది. గతంలో లీకేజీ వల్ల అదేవిధంగా బయోమెట్రిక్ వల్ల 2 సార్లు రద్దయింది గ్రూప్ 1. గ్రూప్ 1 2 సార్లు రద్దయింది. మరి 3వసారి కూడా రద్దు చేస్తారా? ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ఇక వర్గీకరణ అంశంలో మాత్రం క్లియర్ కట్గా నిండు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చెప్పిండు. అదేవిధంగా ప్రెస్ మీట్లో రీనోటిఫికేషన్ చేయాలని చెప్పేసి మందకృష్ణ మాదిగ గారు కూడా చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ చేయకపోతే మాత్రం అదేవిధంగా ఎంత నిరసన తెలియజేయాలి, అవసరమైతే వచ్చే స్థానిక సంస్థలలో కూడా మా ప్రతాపం మా ప్రభావం మీద కూడా చూపెడతామని చెప్పేసి ఈ వర్గీకరణ ఎస్సీ ఉపకులాలు కూడా ప్రత్యేకంగా మాదిగలు కూడా ఈ యొక్క ఉద్యోగాల విద్యా అవకాశాల భర్తీలో కూడా వాళ్ళు ప్రధాన డిమాండ్గా పెట్టే అవకాశం ఉన్నదన్న విషయం కూడా గమనించాలి. మరి ఈ అన్ని పరీక్షలలో వర్గీకరణ ప్రభావం ఉంటుంది, తప్పనిసరిగా ఉండబోతుందన్న అంశం కూడా గమనించాలి. మరి సుప్రీంకోర్టు వెలువరించిన ఈ ధర్మాసనంలో ఎస్సీ సబ్ క్యాస్ట్ క్లాసిఫికేషన్లో ఎస్సీ ఉపవర్గీకరణ ఏబిసిడి వర్గీకరణలో మరి నిజంగా కేవలం అగ్రవర్ణాలు వ్యతిరేకిస్తున్నారా, మరి మాలలు మాత్రమే వ్యతిరేకిస్తున్నారా అంటే కాదు. అదేవిధంగా ఉత్తర భారతదేశంలో ఎవరైతే చమార్కు సంబంధించిన చమారు ఉపకులాలకు సంబంధించిన రాజకీయ నాయకులు కావచ్చు, అదేవిధంగా చాలామంది మేధావులు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఎందుకు అనంటే ఈ మోడీ ప్రభుత్వము ప్రత్యేకంగా బీజేపీ ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణ విచ్ఛిన్నం చేసి ఇస్తూ ఉన్నది. ఎందుకు చేస్తూ ఉన్నది అనంటే ఈ యొక్క బహుజనులని ఏకం కాకుండా బహుజనులందరినీ ఒక తాటి మీదకి రాకుండా రాజ్యాధికారంలోకి రాకుండా ఈ రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళని విచ్ఛిన్నం చేస్తూ ఉన్నది. ఆ విచ్ఛిన్నం చేసే కుట్రలు పన్నడంలో భాగంగానే బీజేపీ ప్రభుత్వము మోడీ ప్రభుత్వము ఏబిసిడి వర్గీకరణ చేసింది అని చెప్పేసి మాయావతి గారు బీఎస్పీ అధినేత్రి ఆమె తన యొక్క ఏదైతే తన ఆలోచనని ప్రెస్ మీట్ ద్వారా తెలియజేయడం జరిగింది. అయితే మనం చూస్తున్న స్లైడ్లో వచ్చిన ఉద్యోగ అవకాశాలు మొత్తము ముమ్మాటికి అగ్రవర్ణాలే పొందుతున్నారు. మనకిచ్చిన 10%లో కేవలం మనకు వచ్చేది చాలా తక్కువ అని చెప్పేసి మరి దాంట్లో మనం పొందేది ఎంత, దాంట్లో ఏమాత్రం లేదు అని చెప్పేసి ఈ యొక్క సమాచారాన్ని గమనించవచ్చు. మరి ఏబిసిడి ప్రకారం చూసినా కూడా సుమారు 0.0015% వస్తూ ఉన్నది. మరో దాంట్లో మళ్ళీ వర్గీకరణ జరిగితే ఏమాత్రం వస్తుంది అని చెప్పేసి ఒక వాదన ఉన్నది. అయితే దీంట్లో జనరల్ కేటగిరీ వాళ్ళకి సుమారు 40% పోతుంది, ఈడబ్ల్యూసీ ద్వారా 10% పోతూ ఉంది. మరి మిగతా 50% పంచుకుంటే మళ్ళీ దాన్ని వర్గీకరణ చేసుకుంటూ పోతూ ఉంటే మనకు చాలా తక్కువ వస్తూ ఉన్నది. మన రాజ్యాధికారమే ముఖ్య లక్ష్యం కనుక ఈ వర్గీకరణ తీసుకుంటే మనం నష్టపోతామని చెప్పేసి కొన్ని బహుజన వర్గాలు నార్త్ ఇండియాలో ఉండే బహుజన వర్గాల యొక్క వాదన ఉన్నదన్న విషయం కూడా తెలంగాణ సమాజం భారతదేశ సమాజం కూడా గమనించాలి. ఇకపోతే ఈ వర్గీకరణ అంశంలో ఈ సుదీర్ఘ పోరాటంలో ఈ 30 సంవత్సరాల ఎంఆర్పిఎస్కి సంబంధించిన ఉద్యమ నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వాళ్ళు చేసిన పోరాట ఫలితము దాంట్లో ఉండే చాలామంది ప్రాణాలు త్యాగం చేయడం వల్లనే ఈ వర్గీకరణ సిద్ధించిందని మరి 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం మానశ్రీ మందకృష్ణ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉవ్వెత్తున ఎగిసిపడిన పోరాటము అంతిమ దశకు చేరుకొని అంతిమంగా 8 నెలల క్రితము విశ్వరూప మహాసభకి మోడీ రావడము, హామీ ఇవ్వడము, రీసెంట్గా ఆగస్టు 1 నాడు ఈ తీర్పు వెలువరించిన వెనువెంటనే మరి ప్రెస్ మీట్ పెట్టి విద్యా ఉద్యోగ అవకాశాల్లో మా వర్గీకరణ అంశాన్ని తూచ తప్పకుండా పాటించాలా అని డిమాండ్ చేయడము,
మరి నిండు అసెంబ్లీ కేంద్రంగా సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వడంతో మరి తెలంగాణలో ఉండే మాదిగా ఉపకులాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు కావచ్చు, దానికి సంబంధించిన మంత్రులు కావచ్చు, ఒక సమావేశమై బేగంపేటలో మరి టూరిజం ప్లాజాలో వీళ్ళందరూ సమావేశమయ్యి ఆ కార్యాచరణ ఏంది, మరి ఏ విధంగా చేద్దాం, ఉద్యోగ అవకాశాల్లో ఏ విధంగా పొందుపడతాం, వాటికి సంబంధించిన సూచనలు ఏం చేద్దాము, మరి ఈ 14 తర్వాతకి అమెరికా పర్యటన ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాతకి మరి ఒక ఆత్మీయ సమ్మేళనమా లేదు అని అంటే సన్మాన కార్యక్రమం పెట్టి వర్గీకరణ చేయవలసిందిగా మనం డిమాండ్ చేద్దామని చెప్పేసి ఈ యొక్క కార్యవర్గ సమావేశం పెట్టడం జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి దామోదర్ రాజనరసింహ, చిత్రంలో సిరిసిల్ల రాజయ్య, మందుల సామేలు, తోట లక్ష్మీకాంతారావు, అడ్లూరి లక్ష్మణ్, మోతుపల్లి నరసింహులు, కవ్వంపల్లి సత్యనారాయణ, కాలే యాదయ్య, సంపత్ కుమార్, మల్లయ్య, మిగతా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు, ఒలిగొండ నరసింహైన మిగతా విద్యార్థి నాయకులు ఉన్నారు. అదేవిధంగా దీనికి సంబంధించి ప్రొఫెసర్ కాశీం కావచ్చు, అదేవిధంగా డీను మల్లేశం కావచ్చు, వీళ్ళందరూ ప్రభుత్వానికి సూచన చేసి ఈ వర్గీకరణ ఫలాలను తూచా తప్పకుండా విద్యా ఉద్యోగ అవకాశాల్లో రావడానికి పూర్తిగా వాళ్ళ డిమాండ్ని, వాళ్ళ సూచనలు ముందరబెట్టారని చెప్పారు. మరి దేశంలో ఆయా రాష్ట్రాలు వర్గీకరణ అంశాన్ని ముందరికి తీసుకెళ్తాయా లేదా, ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు నడుస్తున్న విద్యా ఉద్యోగ అవకాశాల్లో కూడా రేవంత్ రెడ్డి ముందరికి పోతారా లేదా, మరి ఒకవేళ పోకుంటే ఈ యొక్క లోకల్ బాడీ ఎలక్షన్లో, గ్రామ స్థాయి ఎలక్షన్లో కావచ్చు, గ్రామ పంచాయతీలు కావచ్చు, నగరపాలక సంస్థల్లో కావచ్చు, అంటే వచ్చే ఎలక్షన్లలో తప్పనిసరిగా మాదిగా ఉపకులాల యొక్క వాళ్ళ ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువ ఉన్నది కనుక వాళ్ళ ఓటింగ్ ద్వారానే వాళ్ళ ఫలితాలు అనేవి అప్ అండ్ అవుతాయి కనుక మరి తప్పనిసరిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుందా లేదా, లేదు అని అంటే మాల సామాజిక వర్గం మరి సుప్రీంకోర్టు మీద దాని మీద రివ్యూ పిటిషన్ వేస్తామని చెప్పేసి కూడా పలు ప్రాంతాల్లో నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఈ యొక్క సుదీర్ఘ పోరాటానికి సంబంధించి కొలిక్కి వచ్చి ఒక నిర్ణయం తీసుకొచ్చి సుప్రీంకోర్టు ధర్మాసనము ఒక ప్రాతిపదిక, ఒక శాస్త్రీయబద్ధంగా దీని మీద కూలంకషంగా చర్చించే ఆ రాష్ట్రాలు ఆ డిమాండ్ని నెరవేర్చాలని, వెంటనే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పింది కనుక మరి ఇది ముందరికి పోతుందా లేదా, లేదు అని అంటే ఆగుతుందా లేదా, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్గా తీసుకుంటాయా లేవా అనేది కూడా మనం వేచి చూడాలి. తప్పనిసరిగా ముమ్మాటికి మా తరపు నుండి అయితే 90% అవుతుంది అని మేము భావిస్తూ ఉన్నాం. కానీ ఏదేమైనప్పటికీ మారుతున్న తరుణంలో రాజకీయ సమీకరణలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి కనుక జరుగుతుంది కనుక మరి వేచి చూడాలి అప్పటి వరకు. ఓకే, థ్యాంక్ యూ.